ఇంకా చెప్పండి, ఎన్ని కోట్లు? 1,00,000 కోట్ల, 50,000 కోట్ల? ఎక్కువగానే అవుతుంది. నేను సింబల్ చెప్పాను, మళ్ళీ సింబల్ చెప్పాను. ఎక్కువ అవుతుంది బాగా. ఎక్కువ అంటే సంక్రాంతి పుష్పాన్ని బీట్ చేస్తుంది. బాహుబలి పుష్ప రికార్డులు 5,000 కోట్ల. పుష్ప అంచనాలు కూడా దాటుతారు. ఎవరు అని నా మాట అంచనాలు పుంచనాలని ఏం లే. పోతుంది పోతుంది సార్, చూద్దాం. చూడండి బెట్ కడతారా? ₹1,00,00,000 చేస్తారు మీరందరూ ఎన్ని తొక్కలోది. అంటే నేషనల్ స్టార్ కాదు మేడం, ఆయన జస్ట్ ఏదో ఒక భాషకి ఆయన హీరో, వేరే భాషలో అతను పెద్ద స్టార్. ఎక్కడ హీరో అంటే అతను పెద్ద క్రేజ్ కూడా లేదు బయట. నువ్వు పడిపో, ఎవడోసారి చూద్దాం నిన్ను, ఎవడోసారి చూద్దాం. అంటే ఏడాదికి వస్తాడు మేడం. ఆయన ఏపీలో పవర్ ఫ్యాన్స్ వచ్చి కాపాడతాడు. నీ ఫ్రెండ్స్ ఉన్నారు చూసినా, వాళ్ళకే ఫోన్ చేయి. ముందు జగన్ వాడికి చేయి, మరి పవన్ వాడికి చేయి. ఎవడోసారి చూద్దాం మరి. ఓకేనా? పవన్ ఫ్యాన్సే వస్తారు, జగన్ ఫ్యాన్స్ రారు. రౌడీలు కాదు, అభిమానులు. ప్రేమ, అభిమానం, ఆప్యాయత అన్ని కలిపి మిక్సర్ వేసేదే పవర్. జగన్ ఏంది తీవ్రంగా ఖండిస్తున్నాము. వీళ్ళు కూడా పవన్ మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ 2 రకాలు ఉన్నారు. ఇప్పుడు అల్లు ఫ్యాన్స్ దీన్ని తీవ్రంగా ట్రోల్ చేస్తారు. ఖచ్చితంగా హరమల్ని తొక్కడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రామ్ చరణ్ సినిమాని తొక్కడానికి ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో చాలా వరకు విజయం కూడా సాధించారు. సగం విజయం సాధించారు ఆల్రెడీ. ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అవటము, థియేటర్లు బంద్ చేయటం, ఎందుకు చేస్తున్నారు? థియేటర్లు బంద్ పవన్ కళ్యాణ్ కోసమే చేస్తున్నారు. ఇదంతా కుట్ర జరుగుతుంది. ఇందులో జగన్ గారి పాత్ర కూడా వెనక ఉంది. జగన్ గారి సపోర్ట్ ఖచ్చితంగా ఉంది. ఈవెన్ దీన్ని తొక్కేయడానికి ఖచ్చితంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో మనకు తెలుస్తుంది, రేపు రిలీజ్ అయిన తర్వాత కూడా బాగలేదు, అది బాగలేదు, ట్రోల్స్ ఖచ్చితంగా వస్తాయి. జరుగుతున్నది, ఖచ్చితంగా జరుగుతున్నది. బాగాలేదు కాబట్టి బాగాలేదు అని చెప్తాం, బాగుంటే బాగుండాలి. మేము మీలాంటి బాగుందనే చెప్తారు, బాగుంటే బాగుందనే చెప్తారు. ఎలా చెప్తారు బాలేదని? మీరు అంటున్నారు బాలేదని. ఎందుకు? మీరు ఏమీ తెలియదు, మీకు ఏ తెలియదు, బీ తెలియదు. ఎలా అంటారు మీరు బాలేదని? అందుకనే అంటారు. తెలిస్తే ఎవరు అనరు. సొంతం తెలుసు, సొంతం తెలియకనే ఉంటారే, వాళ్ళే అనేది బాగలేదని. పూర్తి తెలిసిన వాళ్ళు ఎవరు. ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్తావు పవన్ కళ్యాణ్ గురించి? చెప్పేది ఏముందయ్యా, బాగుంది. ఏం లేదు. అంటే ఎందుకు లేదు? నిలబడుకొని ఉన్నావు, ఇంకా అది గుర్తు పెట్టుకో. అవసరం లేదు. చూడకుండా హిట్ అయితేనే ఎలా చెప్తున్నావు? నువ్వు చూసినావా హిట్ కాదన్నా? నువ్వు ఎలా చెప్తున్నావు? నువ్వెలా చెప్తున్నావు? చెప్పట్లే, అవుతుందని చెప్పట్లేదు కదా. మరి అందుకే మీడియం గానే ఉంటావు, మీడియేటర్ గానే ఉంటావు. నువ్వు అందుకే మీడియేటర్ గానే ఉంటావు. ఏదో అట్టైనా ఉండు, ఇట్టైనా ఉండు. రెండు పిల్ల ఏడవద్దు, ఒకదాని మీదనే ఏడ్చు. అప్పుడే పక్క పర్ఫెక్ట్ అవుతావు. ఓకేనా? మరి అతను కూడా రాజకీయాల్లో సినిమా ఫీల్డ్ లో ఉండాలి. ఎందుకున్నారు? రాజకీయాల్లో ఉండని సేవ చేస్తున్నాడయ్యా. నీకు అర్థమవుతుందా? ఏం చేయాలి? మీ ఇంట్లో పోకులతో మళ్ళా కసూలు 33,000 మంది ఆడపిల్లలను పిలుచుకొని వచ్చిందా? మరి ఎక్కడికి? కిడ్నాప్ అయింది కదా, ఉమెన్ ట్రాఫికింగ్. చేస్తున్నాడయ్యా, వస్తారు. ఇంకెప్పుడు అంతా వెంటనే రిలీజ్ చేయరు కదా. మాట్లాడుతున్నాడు. కేంద్ర నివేదిక వర్గాలు అన్ని కళ్ళు మూసుకోండి. కిటన్ ఏమైంది? కేంద్రం ఏమైంది? కేంద్రం సినిమా గురించి అడగండి. తొందరలోనే వస్తారు, మాట్లాడుతున్నారు కదా. ఓజీ సినిమా ఎప్పుడు వస్తుంది మేడం? ఓజీ మేడం, ఓజీ వస్తుంది, అది వస్తుంది, మాట్లాడు. హరిహర వస్తే. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే ఆ సినిమా ఫ్లాప్ అవుద్దా? ఏ సినిమా హిట్ హరిహర ఓజీ కూడా అతుంది. హరహర సినిమా అయితే పక్కా రిలీజ్ అవుతాది. మరి ఓజీ సినిమా ఫ్లాప్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా సూపర్ సూపర్ డీపర్ హిట్. మీలాంటి వాళ్ళు అందరూ చూసి ఆపండి అయ్యా. అదే ఇట్లా టీవీలో పోయి చూసి అదే చూసేసినామో ఏం అని చెప్పి మీరు ఆపేసినారయ్యా. చెప్పే రూమర్స్ వల్ల అది ఆగిపోయింది.
చేస్తున్నారు సినిమా మీరేమంటారు మేడం? రాజకీయంగా నచ్చాడా సినిమా పరంగా నచ్చాడా నాకు పవన్ కళ్యాణ్? రెండు విధంగా నచ్చాడండి. ఉమ్. ఓకేనా? చాలా మంది ఫ్యాన్స్ సినిమా పరంగా నచ్చలేదు, రాజకీయ పరంగా నచ్చారా అని ఏం అంటున్నారు. లేదు సార్, నాకైతే రెండు విధంగా నచ్చాడు రెండు సార్. విధాలుగా సార్ పవర్ దాంట్లో స్టైల్ ఉంటుంది సార్. ఒక డాన్స్ వేసినా, ఒక మిగతా వాళ్ళు సాంగ్ లేదా పాడినా, మేడం? ఆయన చేసే హెడ్ మూమెంట్ ఉండే దానికి ఫిదా. మరి అల్లు అర్జున్ బాగా చేస్తారు కదా మేడం? అల్లు అర్జున్ చేస్తాడు, మేడం, రాజకీయ- ఊగుతాడు అల్లు అర్జున్. కానీ పవర్ అట్ట ఊగడు, నచ్చితేనే ఊగుతాడు, నచ్చకపోతే ఊగడు, ఆగుతాడు. అర్థమైందా? వయసు అయిపోయింది కదా. బాబా డాన్స్ సూపర్ గా ఉంటుంది. అల్లు అర్జున్ డాన్స్ బాగుంది సార్. సూపర్ గా ఉంటుంది. సూపర్ మీరు నమ్మకంగా తీసుకోండి. శర్మ గారు వేసుకోండి నమ్మకండి. ఎందుకు చేస్తున్నావు? అర్థమైందా? మేడం. పవరు అల్లు అట్లాంటి శర్మ బాగా చేస్తారు. శర్మ బాగా చేస్తారు. పవన్ కళ్యాణ్ చేయలేడు. మన ఇద్దరం ఫిదా. వయసు అయిపోయింది, అందుకే వినలేడు, ఎక్కువ ఊపలేడు. పవర్ మైక్ జాగ్రత్తగా బాగా చేస్తాడు. అల్లు అర్జున్ బాగా చేయలేడు అనుకో. అందరికి ఊగడు అని ఎందుకంటే ఇట్లా ఉంటది. మీరు వినే దాంట్లో సూపర్ గా చేస్తాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ లాగా చేయగలుగుతాడా? స్టెప్ చేయగలుగుతాడా? వేయలేడు. ఆ, అల్లు ఊ అంటే ఊ అంటే వాళ్ళు ఏం సరే, అల్లు అర్జున్ రాజకీయంగా ఇప్పుడు అవుతాడా? తెలియపోతే నువ్వు పవన్ కళ్యాణ్ కింద తప్పనిసరి రాజకీయాల్లో వస్తాడు. చనిపోయింది, ఏం చేసినాడయ్యా? వస్తాడు ఏం చేసినాడు? రాజకీయాల్లోకి. ఏం తప్పకుండా చేసినాడు? అది కుట్రది. ఆయన మీద కుట్ర చేసి అరెస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ పన్నిన కుట్ర జరుగుతూ ఉంటాయి. నీకు నాకు ఖచ్చితంగా తెలియదు. రాజకీయాల్లో ఉంటాయి వాళ్ళు. పవన్ కళ్యాణ్ చేయించాడు. చనిపోతే పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేస్తారా మరి? ఎందుకు? రేపు థియేటర్ లో బయట ఎవరైనా చనిపోతే ఆ పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేస్తారా? రానికుండా చేస్తాడు, అంతవరకు రానికుండా చేస్తాడు. మీరు 8 మంది చచ్చిపోయారు. అయ్యా, మేము security ఇస్తాము, security చూసుకుంటాము. ప్రజలకు ఏం కావాలో మేము చూసుకుంటాము. థియేటర్ల చుట్టూ మేము సెక్యూర్ గా ఉంటాం. అంటే ఎవరు రారా మేడం? రాష్ట్రంలో ఆ సినిమాకి ఎవరు కాపాడలేకపోతే అంటే దేవుడు అల్లు అర్జున్ గారు కూడా ఫ్యూచర్ లో రాజకీయాలు రావచ్చు. అల్లు అర్జున్ వయసు ఎంత, పవన్ కళ్యాణ్ గారి వయసు ఎంత, ఓకే, థ్యాంక్ యూ అండి. ఆయన కూడా వస్తారు ఖచ్చితంగా.